కమ్యూనిస్టులు మనోళ్ళు గారు. మనకు ఎప్పుడు బాగుపడుతుంది? ఆయన జీవితం అంతా బీసీల కోసం కొట్లాడిన ఒక మహనీయుడు పుంజాల శివశంకర్ ఏం రాసుకొచ్చిండు మళ్ళొక్కసారి, బీసీల కోసం, ఇతర బలహీన వర్గాల కోసం నేను సాధించాలనుకున్నది చాలా ఉంది. అయితే నా చేతికి అధికారం వచ్చినప్పుడే, ఎప్పుడూ కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినప్పుడే చేయాలనుకున్నది చాలా వరకు చేయగలిగానన్న సంతృప్తి నాకు మిగిల్చింది. జనాభాలో అధిక శాతంగా ఉన్న బీసీల జీవితాలు మారాలంటే అది రాజ్యాధికారంతోనే సాధ్యపడుతుందని నా జీవితం రుజువు చేసింది కదా. బీసీలు వారి జీవితంలో అభివృద్ధి కోసం దశాబ్దాల నుండి చేస్తున్న పోరాటానికి ఇదొక్కటే మార్గం. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఈ రెడ్లు మనకు న్యాయం చేయరు. ఈ రెడ్డి ప్రభుత్వాలు ఎక్కడున్నా మనకు ద్రోహులే. కాబట్టి బీసీ ప్రజలారా మనము తేల్చుకోవాల్సిందే. అందుకోసమే పుంజాల శివశంకర్ గారు తన జీవితం మొత్తం దీనికోసం త్యాగం చేసిన బిడ్డ. రాజ్యాధికారం ఒక్కటే నీకు దిక్కురా, ఇంకొకటి లేదురా ఈ భూమి మీద అని చెప్పిండు. దానికోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది దానికోసం పుట్టింది. ఈ బీసీలను కాపాడడం కోసం పుట్టింది. ఈ బీసీల ప్రయోజనాలను ఒక్కసారి బీసీల అధికారంలోకి వస్తే వాళ్ళ తలరాతలు మారుతాయి. నేను 100% చెప్తా ఉన్నా, ఇది మన భవిష్యత్తు మారిపోతుంది. ఈ రెడ్లను, ఈ అగ్రవర్ణ ప్రభుత్వాలను నమ్మకండి. ఇవి దోపిడీ ప్రభుత్వాలు. రేవంత్ రెడ్డి జీవో ఇస్తాడు, జానారెడ్డి రెడ్డి జాగృతితో కేసు వేపిస్తాడు, హరీష్ రావు రెడ్డి లాయర్ని పెట్టి వాదించి కేసు ఓడిపోయేటట్టు చేస్తాడు, బీజేపీ వాళ్ళు సప్పట్లు కొడతారు. ఇది మన బీసీల బతుకు. 1952 నుంచి మొదలు పెడితే 2025 దాకా ఈ రెడ్లు చేస్తున్న మోసం ఏకరువు పెట్టడం కోసం గతంలో జరిగిన చరిత్రనంతా మీ ముంగడి తీసుకొచ్చిన ఇప్పుడు